మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుంచి మరి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. 3 నుంచి 14 వరకు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలేవి, మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములు గూర్చి యుద్ధ సమాచారములు గూర్చి వినబోతురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నది, కానీ అంతం వెంటనే రాదు. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమం విస్తరించేట అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడును. అటు తర్వాత అంతం వచ్చును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుని మరి ఆయన 2000 సంవత్సరముల కిందట భూమి మీద సజీవుడుగా సంచరించినప్పుడు ఆయన శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. ఏమంటే, యేసయ్య, నువ్వు తిరిగి నేను రాబోతున్నానని చెప్తున్నావు. ఈ యుగ సమాప్తికి ఏమిటి సూచనలు? కాబట్టి యేసు ప్రభువు చాలా స్పష్టమైనటువంటి సూచనలు చెప్తున్నాడు. నేను రాబోతున్నాను అనే దానికి ఏమేమి సంభవాలు జరుగుతాయి, ఏవి జరుగుతున్నప్పుడు యేసయ్య రాబోతున్నాడు అని మనం తెలుసుకోవాలి. మరి ఒక్క పరిశుద్ధ గ్రంథం మట్టుకే యుగ సమాప్తిలో లేదా యేసు ప్రభు తిరిగి వచ్చేటప్పుడు ఏమి జరుగుతాయని చాలా స్పష్టమైన వివరణ ఇవ్వబడింది. అంతేగాని ఇంక ఏ గ్రంథాలు, మత గ్రంథాలు అనే ఏ గ్రంథంలో కూడా యుగ సమాప్తి గురించినటువంటి సంభవాలు రాయబడలేదు. సో ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి దినాలు చాలా స్పష్టమైన దేవుని రాకడ సంభవాలు నెరవేరుతున్నటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. మరి ఈరోజు ముఖ్యంగా నేను ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని తీసుకుంటున్నానంటే, నిన్నటి దినమున చాలా స్పష్టంగా మరి ప్రభుత్వము అనౌన్స్మెంట్ చేసింది ఏంటంటే, పెద్ద కరువు దేశమును తాకబోతుంది అని చెప్పి. ఆల్రెడీ ప్రతి రాష్ట్రానికి గవర్నమెంట్ ఆర్డర్స్ పంపించిందంట. కరువు రాబోతుంది, జాగ్రత్తగా మరి మీరు పరిస్థితులను గమనించండి అని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మరి డిపార్ట్మెంట్స్కు ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. కానీ న్యూస్ అంతా కూడా చాలా జాగ్రత్తగా పెట్టేస్తున్నారు. కానీ నిన్నటి దినమున కరువు విషయము చాలా స్పష్టంగా వివరణ ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు కూడా ఏంటంటే న్యూస్లో దేంట్లో అయినా మీరు చూసుంటారు. మరి ఈ కరువు గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడి ఏమని చెప్తుంది అంటే, యేసు ప్రభు యొక్క రాకడ సంభవాల్లో ఒక సంభవం ఏంటి? కరువులు, భూకంపాలు ఏర్పడతాయి. 24వ అధ్యాయము ఈ మత్తయి 24:8 వచనం మనం చదివితే 24:8, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. సరే, చాలా చక్కగా యేసు ప్రభు చెప్పాడు. కరువులు, భూకంపాలు అక్కడక్కడ కలుగుతాయి. మరి 2 రోజుల కిందటే ఇండోనేషియా భూకంపాన్ని మనం చూసాం. చాలా భయంకరంగా ప్రజలు ఇబ్బందిని ఎదుర్కొన్నారు. కళ్ళ ముందు ఒక సినిమాలో జరుగుతున్నటువంటి, అంటే ఇంతకుముందు ఒక మూవీ ఒకటి వచ్చింది భూకంపాల గురించి, అటువంటి సంభవాలు, అట్లాంటి సీన్స్ మనకు ప్రత్యక్షంగా ఇండోనేషియాలో చూసాం. అలాగే సునామీ హెచ్చరికలు కూడా వినపడ్డాయి. కాబట్టి ఇవన్నీ కూడా
మనము చూస్తున్నప్పుడు చాలా రాకడకు సమీపంలో ఉన్నాం. మనం చాలా సమీపంలో ఉన్నాం అనేది మనము గ్రహించాలి. అంతేకాకుండా మన కుటుంబములను చాలా జాగ్రత్తగా ప్రభువులో నడిపించుకోవాలి. ప్రభువు మార్గంలో నడిపించుకోవాలి. ఇది మనము దేవుని బిడ్డలుగా కళ్ళు తెరుచుకోవాల్సినటువంటి సమయం. ఐ ఓపెనింగ్ టైం అన్నమాట. మన కళ్ళు తెరిచి ఏం జరుగుతున్నాయి మనము తెలుసుకోవాలి. దేవుని వాక్యములో యేసు ప్రభు యుగ సమాప్తి యొక్క సూచనలు ఏం చెప్పాడు అంటే, మరి చూడండి, ఒక్కొక్కటిగా మనం టకటక మనం చదువుకుంటూ వెళ్తాం. 4వ వచనంలో ఆయన అంటాడు, యేసు ప్రభు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తును అని చెప్పి పలువురిని మోసపరుస్తారు. మొట్టమొదట యేసు ప్రభు చెప్పిన సమయం ఏంటంటే, నేనే క్రీస్తును అని చెప్పేవాళ్ళు వచ్చి మోసపరుస్తారు. మరి ఈ ఈ ఈ సంవత్సరాల్లో కాకుండా మనం కొంచెం ముందుకు వెళ్తే, అంటే దగ్గర 90s వరకు మనం గమనిస్తే చాలా మంది నేనే క్రీస్తును అని ప్రకటించడం మనం విన్నాము, మనం చూసాం. నేనే క్రీస్తును, నేనే యేసయ్యను, వచ్చేసాను, నేను రెండో రాకడ వచ్చేసింది, నేనే వచ్చేసాను అని చెప్పని మరి ఇతర దేశాల్లో, మన దేశంలో కూడా కొంతమంది నేనే క్రీస్తును ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఆ ప్రకటన చేసేవాళ్ళు కనపడ్డంలే, ఇప్పుడు తగ్గిపోయారు. కాబట్టి మొదటి సంభవము ఆల్రెడీ జరిగింది, యేసు ప్రభు చెప్పింది. తర్వాతగా ఆయన ఏం చెప్పాడు, మరి 6వ వచనంలో, యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలు గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకుని, ఇవి జరగవలసినది కానీ అంతం వెంటనే రాదు. కాబట్టి యుద్ధాల గురించి మీరు వింటూ ఉంటారు, అది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది కానీ అంతం రాదు. కాబట్టి రెండోది సంభవము వింటూ ఉంటారు అనేది మనము ఇప్పుడు కొనసాగుతున్న యుద్ధాలు. ఇంతకుముందు యుద్ధం అంటే జరిగి ఒక వారం రోజులు, 10 రోజులు ముగిసిపోయేది యుద్ధం. అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన యుద్ధాల గురించి నేను చెప్తున్నా. అవన్నీ కూడా ఒక 10 రోజులు లేదా ఒక నెల రోజులు యుద్ధం తర్వాత నిలిచిపోతాయి. కానీ సంవత్సరాల తరబడి కొనసాగుతున్నటువంటి యుద్ధాలుగా రష్యా ఉక్రెయిన్ వార్ అయితేనేమి, నెలల తరబడి కొనసాగే యుద్ధంగా ఇప్పుడు అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అయితేనేమి, ఇంకా యుద్ధాలు చేసుకోవడానికి సిద్ధంగా రెడీగా మేము యుద్ధం చేయడానికి ఎప్పుడు అవకాశం వస్తుందని ఎదురు చూసే దేశాలు అనేకం మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఆ సంవత్సరాలు ఎప్పుడు యుద్ధం చేసుకుంటామా అని చెప్పి వాళ్ళు సిద్ధంగా ఉన్నారనేటువంటి న్యూస్లు మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఇది కూడా దేన్ని తెలియజేస్తుందంటే, యేసు రాకడా, యేసు ప్రభువు వచ్చేస్తున్నాడు అనే దాని గురించి చాలా స్పష్టమైన రుజువు, క్లియర్ ప్రూఫ్ ఇది. తర్వాతగా యేసయ్య ఏం చెప్తున్నాడు, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేస్తాయి. జనాల మీద జనాలు లేస్తారు. జనాల మీద జనాలు లేయడం అంటే ఏంటి అనేది ఒక కాలంలో మనుషులకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ దినాల్లో మనము చాలా స్పష్టంగా జనం మీదికి జనము లేయడం అనేది మరి మనం చూస్తున్నాం. ముఖ్యంగా దానికి ఒక పేరు పెట్టారు, ఏంటంటే జెనోసైడ్ అని చెప్పారు. అంటే ఒక జాతిని అంతం చేయడం, ఒక జాతిని సమూలంగా నాశనం చేయడం అనేటువంటి జెనోసైడ్ వార్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఆఫ్రికా యొక్క ఒక జాతిని వాళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని వేల మంది గన్నులు, ఇవన్నీ బాంబులన్నీ వెంట పెట్టుకొని ఊరికి వెళ్ళడం, ఒక ఊర్లో ఉన్నటువంటి అందరిని చంపేయడం, మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్ళడం, ఆ ఊర్లో అందరిని చంపేయడం. అది కంటిన్యూస్ వార్ జరుగుతూ ఉంది, జెనోసైడ్ వార్. అలాగే మన ఇండియాలో కూడా జెనోసైడ్ వారు ఎక్కడ జరిగింది, మణిపూర్లో జరిగింది. ఒక జాతిని అంతం చేయడానికి ప్రయత్నం చేశారు. ఎట్లా కొద్దిగా అలర్ట్ అయినందువల్ల అది అక్కడికి నిలిచింది.
లేకపోతే మొత్తం సోషల్ మీడియా అంతటినీ ఒక్కసారి స్టాప్ చేసి అక్కడ ఏం జరుగుతుందో బయటికి న్యూస్ రానికుండా చేసేసారు. కాబట్టి భవిష్యత్తులో కూడా జనం మీదికి జనం, అంటే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి, ఆగిపోయినాయని కాదు, ఇక్కడ కొంచెం ఆగింది కానీ మిగతా దగ్గర జరుగుతూనే ఉన్నాయి. అలాగే రాజ్యం మీదకి రాజ్యము, ఇది కూడా చాలా స్పష్టంగా జరుగుతుంది, కొనసాగుతున్నాయి. ఈ యొక్క జనాలు చంపుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మతపరమైనటువంటి జెనోసైడ్స్ జరుగుతున్నాయి. మరి క్రైస్తవులందరినీ చంపేయాలని చెప్పి ప్రకటించడాలు, ముస్లింలు చంపాలని ప్రకటించడాలు, ఒక ఒక కులం ఒక కులం వాళ్ళందరూ కూడా చంపాలని అనుకోవడాలు, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే కనబడుతున్నాయి, మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా దేని తెలియజేస్తుందంటే యేసు ప్రభు చాలా స్పష్టంగా 2000 సంవత్సరాల కిందట ఆయన రాకడ సూచన అని చెప్పాడు. ఇవి మనం చూస్తున్నప్పుడు మనము కళ్ళు తెరుచుకోవాలి, ఏం జరుగుతున్నాయి అనేది మనము తెలుసుకోవాలి. తర్వాతగా 8వ వచనంలో ఆయన ఏం చెప్పాడు? కరువులు భూకంపాలు కలుగును. కాబట్టి ఇప్పుడు మనకు సుమారుగా ఒక 1 ఇయర్ నుంచి చెప్తున్నారు. ఇంతకుముందంతా అక్కడక్కడ కరువులు వచ్చాయి. ఇప్పుడు ఆఫ్రికా లాంటి దేశాలు కరువులు ఎదుర్కొంటున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా, మరి పాకిస్తాన్లో కూడా కరువు వచ్చింది, మరి ఒకసారి శ్రీలంకలో కరువు వచ్చింది. వాళ్ళుగా తినడానికి ఆహారం లేనటువంటి పరిస్థితి, అల్లాడారు వాళ్ళు 2 years బ్యాక్. సో ఇటువంటి కరువులు అక్కడక్కడ వచ్చాయి. ఇప్పుడు వచ్చే కరువు ఏంటంటే, ఒక్కసారి కరోనా భూమంతటిని స్ప్రెడ్ చేసినట్టు, భూమంతటిని తాకినట్టు, భూమి మొత్తాన్ని తాకే కరువు ఆగస్టులో రాబోతుంది. ఇది భూమి మొత్తాన్ని తాకుతుందంట ఒకేసారి. అన్ని దేశాలు బాధించబడే పరిస్థితి ఇప్పుడు రాబోతుంది. దానికి ముఖ్యమైన కారణము వాతావరణ మార్పిడి వల్ల పసిఫిక్ మహాసముద్రంలో నీళ్లు వేడెక్కినాయి. ఆ నీళ్లు వేడెక్కినందువల్ల ఋతువులు క్రమం తప్పిపోయి ఏమవుతుంది, ఎల్ నిన్ అనేటువంటి ఒక ప్రభావం, ఆ యొక్క ప్రభావం ద్వారా అన్ని దేశాలు ఈ యొక్క కరువుని ఎదుర్కోవడానికి సిద్ధపడండి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు, యుఎన్ఓ వాళ్ళు వీళ్ళు ప్రకటించారు. ఇప్పుడు మన దేశం కూడా ప్రతి రాష్ట్రానికి న్యూస్ పాస్ చేసింది. కాబట్టి కరోనా టైంలో ఏ విధంగా అలర్ట్ చేసిందో ఆ విధంగా అలర్ట్ మెసేజ్ వచ్చాయి. కానీ దీన్ని ఆ న్యూస్లో చాలా మంది కింద కామెంట్స్ పెడుతున్నారు, కరువు రావడానికి కారణము కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, బీజేపీ వస్తే కరువు వస్తుంది, చెట్లు నాటితే కరువు పోతుంది అని చెప్పి కింద కామెంట్స్ ఇస్తాను. చూసి నాకు నవ్వు వచ్చింది. ఆ దినాలు కూడా కరోనా వచ్చినప్పుడు అందరు కలిసి డ్రమ్ములు కొట్టండి కరోనా పోద్ది, అందరు కలిసి చేతులు పట్టుకొని వాటిని ఊపండి పెట్టండి కరోనా పోద్దని చెప్పి అన్నారు. కానీ జరగాల్సిన నష్టం జరిగేదాకా కరోనా పోలేదు. దేవుని బిడ్డలైన మనము జ్ఞానం కలిగి ఈ కరువును ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే సిద్ధపడాలి. మనము తగినటువంటి ఆహార నిల్వలు స్టాక్ పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా జాగ్రత్త పరుచుకొని, అంతేకాక జ్ఞానం కలిగి మనం ఇతరులు కూడా అలర్ట్ చేసి సిద్ధపరచుకోవాలి. ఆల్రెడీ మనము భయంకరమైన వేడిలో మనం నడుస్తున్నాం. దేవుని కృపను బట్టి మరి అక్కడక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి. కానీ తీవ్రమైన కరువు ఆగస్టులో ప్రపంచాన్ని తాకబోతుంది అనేటువంటి స్పష్టమైనటువంటి న్యూస్ పాస్ అయింది. ఇవన్నీ దేనికి సూచన అంట? వేదనలు స్టార్ట్ కాబోతున్నాయి. ఇంకా ఇవన్నీ వేదనలకు ప్రారంభం. కాబట్టి వేదనలు, ఎటువంటి వేదనలు స్టార్ట్ అవుతాయి? ఎప్పుడు జనములు 9వ వచనం చెప్తుంది, జనులు మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చంపుతారు, నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడతారు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ద్వేషిస్తారు. ఈ విధంగా ఏంటంటే వేదనలు తీవ్రమయ్యే టైం అనేది బహు సమీపంలోకి మనం వెళ్ళబోతున్నాం. అది వేదన ఏ విధంగా ఉంటుంది అనేది మనము ఊహించలేని విధంగా పరిస్థితులు మారబోతున్నాయి.
కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మనము మాటలైతేనేమి, క్రియలైతేనేమి ఇకపై మనం ఉండాలి. మనము దేవుని జ్ఞానం కలిగి ఎక్కడైనా మనం మాట్లాడాలి. దేవుని వాక్యం చెప్తది, మనము పావురాల వలె పరిశుద్ధంగా ఉంటూ పాముల వలె జ్ఞానం కలిగి ఉండాలి. పాముల జ్ఞానం మనకు ఉంటే కానీ ఈ దినాల్లో మనము ఇటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో మనం తప్పించబడలేము. కాబట్టి శ్రమలు, మనుషులు చంపే శ్రమలు, అందరూ ద్వేషించే పరిస్థితులు, అభ్యంతరపడే పరిస్థితులు, మరి ఇవన్నీ కూడా క్రైస్తవులు ఎదుర్కోబోతున్నారు. దేవుని బిడ్డలు ఎదుర్కొనే పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి జ్ఞానము కలిగి క్రైస్తవులమైన మనము ప్రవర్తించాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దేవుడు మన పక్షాన ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు. ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుని యందు భయము భక్తి కలిగిన బిడ్డలకి దేవుడు నిశ్చయంగా తోడై ఉంటాడు. మరి అలాగే 12వ వచనం చెప్తుంది, అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోయే సంభవాలు మనము ఈరోజు చూస్తున్నాం. ప్రేమలు లేవు, అక్రమం విస్తరించింది. మనుషుల హృదయాల్లో అక్రమం విస్తరించడం ద్వారా ద్వేషము, పగ, కక్ష, క్రోధాలు పెరిగిపోయినాయి. అందువల్ల హృదయంలో ప్రేమ చల్లారింది. ఇది కూడా దేవుని రాకడకు స్పష్టమైన సూచన. అంతేకాకుండా ఇంకొక సూచన ఏం చెప్తున్నాడంటే దేవుడు 14వ వచనంలో, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడును. కాబట్టి దేవుని సువార్త, యేసు ప్రభు యొక్క సువిశేషాన్ని ప్రపంచమంతటా నలుమూలలకి ప్రకటించబడుతుంది ఈ దినంలో. మరి ఒక కాలంలో అన్ని ప్రాంతాలకి ఎట్లా సువార్త ప్రకటించాలనుకుని మరి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏమైపోతుంది, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరి ఇంటర్నెట్ ద్వారా మనుషులు వెళ్ళలేని స్థలాలకు కూడా నెట్ వెళ్ళిపోయి అక్కడ కూడా సువార్త ఆన్లైన్ ద్వారా ప్రకటించబడుతుంది. అంతేకాకుండా మరి అనేక మంది మిషనరీలు ఎంతో శ్రమతో మరి మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళకి రాని భాషలు, లిపి లేని భాషలు వాళ్ళు నేర్చుకొని వాళ్ళ భాషల్లోకి మరి తర్జుమా చేస్తున్నారు. బైబిల్ తర్జుమా చేసి వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ వారందరినీ కూడా దేవుని వైపు నడిపిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయంటే దేవుని రాకడకు సూచన ఏంటంటే భూమంతటా ఒకసారి సువార్త ప్రకటించబడాలి. యేసుప్రభు యొక్క సువార్త ఎప్పుడైతే ప్రతి కార్నర్కి, భూమి యొక్క సమస్త భాగములకు విస్తరించిపోతుందో అటు తర్వాత అంతం వస్తుంది. హల్లెలూయా. 13వ వచనం చెప్తుంది, అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును. హల్లెలూయా. అంతం వరకు మనము సహించువారిగా ఉండాలి. అంతం వరకు ఈ పరిస్థితులన్నీ చూస్తూ జ్ఞానము కలిగి మనము నడుచుకున్నప్పుడు వీటన్నిటి మనం సహించే ఓర్పు, సహనాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి అంతం వరకు మనం సహించుటకు మనం చేయాల్సిన పనులేంటి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమ 13వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుదాం. ఇప్పుడు వాక్యం చెప్తుంది, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినది తెలుసుకుని అలా చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. చూసారా, రక్షణ మనకు మరీ సమీపంగా వచ్చేసింది. అంటే యేసయ్య రాకడ చాలా సమీపంకి వచ్చేసింది. కాబట్టి మిగతా వాళ్ళందరూ నిద్రపోతున్నారు. వాళ్ళు అసలు యేసయ్య అనేవాడు ఆయన దేవుడే కాదు అంటున్నారు. మరి ఆయన తిరిగి రావడం మీద అంటున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క సంభవాలు, రాకడ సంభవాలన్నీ స్పష్టంగా జరుగుతూ ఉండగా మనం ఏం చేయాలి? కాలం ఎరగాలి. ఏ కాలంలో నువ్వు ఉన్నావు, ఏ దినాల్లో నువ్వు నడుస్తున్నావు అనేది మనం ఎరిగి మనము నిద్ర మేల్కొని వేలైందని తెలుసుకొని అలా చేయుడి. అంటే ఏంటంటే ఇంకా మనము రాకడ సంభవాలు ఎరిగినటువంటి మరి ఆత్మీయ నిద్రలో ఉండకూడదు. మనము మేల్కొని మన కుటుంబాన్ని మేల్కొల్పాలి, సిద్ధపడాలి.
ఎందుకంటే రక్షణ సమీపంగా ఉంది. 12వ వచనం చెప్తుంది, రాత్రి గడిచి పగులు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి అంధకార క్రియలకు మనము దూరంగా ఉండాలి. అంధకార సంబంధమైన అంటే లోకానుసారమైన క్రియలకు మనము ఎంత దూరంగా ఉండాలో, ఎంత దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలో అంతగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుని రాకడ ఎప్పుడనేది మనకు తెలియదు. కాబట్టి ఏ దినమున దేవుని రాకడ వస్తుందో కూడా మనకు తెలియదు. కనుక మన అంధకార క్రియలు విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలి. కాబట్టి తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటి? మనకందరికీ తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకు ఆ యొక్క యుద్ధోపకరణాల గురించి రాయబడింది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం మనం చదువుదాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలబెట్టుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకున్నాడు. ఎలాగనగా మీ నడుమునకు సత్యమనే దట్టి, నీతి అనే మైమరుపు, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అను జోడు తొడుక్కు నిలవబడండి. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు దుష్టుని అగ్నిబాణులు ఆర్పుటకు మనకు సహాయము చేస్తుంది. మరియు రక్షణని శిరస్త్రాణము, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము మనము ధరించుకోవాలి. తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ఇవన్నీ కూడా సత్యం కలిగి జీవించడం, మనం ఎప్పుడు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండడం, ఎప్పుడు విశ్వాసంలో స్థిరంగా నిలబడడం. ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత విరోధమైన క్రియలు జరుగుతున్నా, మరి వాడి యొక్క అగ్నిబాణాలు, పాపములకు ప్రేరేపించే అగ్నిబాణాలు కావచ్చు, లోకానుసారమైన మనుషుల ద్వారా శోధనలు కావచ్చు, వీటన్నిటిని ఎదుర్కోవడానికి స్థిరమైన విశ్వాసంలో మనం నిలబడాలి. అలాగే మన ఆత్మ రక్షణను శిరస్త్రాణం లాగా పెట్టుకోవాలి. మనకు హెల్మెట్ లాగా రక్షణను కాపాడుకోవాలి. అలాగే దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకున్నప్పుడు ఆత్మ ఖడ్గం మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి యుద్ధోపకరణాలతో అపవాదిని మనం ఎదిరించే వారిగా ఉండాలి. వాటితో పాటు మరి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోకి మనం వెళ్తే ఇంకా మనం ఏం చేయాలంటుంటే ఇక్కడ చెప్తుంది 13వ వచనం, అల్లరితో కూడిన ఆటపాటలైన, మత్తైన లేక, కామ విలాపములైన, పోకిరి చేష్టలైన లేఖలు, కలహమైనను మత్సరమైన లేఖయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలంట. కాబట్టి లోక సంబంధమైన క్రియలన్నిటినీ దూరపరుస్తూ మనం అంతకంతకు పరిశుద్ధంగా, అంతకంతకు క్రీస్తు పోలికలోనికి మనము మార్చుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం మనం చదువుదాం. ఇక్కడ చెప్తుంది దేవుని వాక్యము, కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. హల్లెలూయా. కాబట్టి జరుగుతున్న పరిస్థితులన్నిటి నుంచి, ఇప్పుడు కరువు అంటున్నారు, రేపు ఇంకొకటి చెప్తారు, తెగుళ్ళు అంటారు, తర్వాత భూకంపాలు అంటారు, తర్వాత మనుషులకి మనకు విరోధంగా చేసే క్రియలు మనం చూస్తాం, యుద్ధాలు చూస్తాం. ఇవన్నీ రకరకాల పరిస్థితులు. వీటన్నిటి నుంచి మనం తప్పించుకొని యేసు ప్రభు మీద నిలబడడానికి మనకు శక్తి ఎలా పొందుకోగలము, మనం ఎలా పాత్రలుగా మారగలమంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అంటే ప్రభువుతో సహవాసం. అలాగే మెలకువ అంటే లోకపరమైన మెలకువ, ఆత్మ సంబంధమైన మెలకువ. జరుగుతున్న సంభవాలు మనము గ్రహిస్తూ మెలకువ కలిగి ఉండాలి. పరిస్థితులను గమనిస్తూ మనం మెలకువగా నడవాలి. మనము యేసుప్రభు రాకడ వరకు మనము ఈ లోకపరంగా పనులు మనకు అప్పగించిన బాధ్యతలో మనం నడుస్తూ దేవుని రాకడికి మనము సిద్ధపడాలి. అదే మెలకువ అంటే. అట్టి మెలకువలో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని వాక్యం చెప్తుంది. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనం చెప్తుంది. 24, 27
మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడ ఉంటదంట. చూడండి, మెరుపు మనము ఆలోచించే లోపల తలక్ అని చెప్పేసి మెరుస్తుంది. అది ఈ పక్క నుంచి ఆ చివరి వరకు మొత్తం, మరి తూర్పు నుండి పడమరు వరకు ఒక్కసారి మెరుపు ఎలా కనిపిస్తుందో ఆ విధంగా దేవుని రాకడ సడన్ గా రాబోతుంది. ఎందుకని? పరిశుద్ధులను తీసుకుపోవడానికి. హల్లెలూయా. పరిశుద్ధులను తీసుకుపోవడానికి యేసయ్య యొక్క రాకడ సడన్ గా, బహిరంగ రాకడకు ముందుగా ఆయన రహస్య రాకడ మెరుగు వలె సడన్ గా ఉండబోతుంది. అప్పుడు ఏం జరుగుతుందంట? 1 కొరింథీ 15వ అధ్యాయము 50 నుంచి 52 వచనాల వరకు మనం చదువుదాం. సహోదరులారా, నేను చెప్పినదేమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరం నిద్రించం గాని నిమిషంలో ఒక్క రెప్ప పాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుతాం. హల్లెలూయా. కాబట్టి చూడండి, సడన్ గా యేసు ప్రభు యొక్క ఆ మెరుపు, ఆయన రాకడ యొక్క మెరుపు వలె ఆ రాకడ వచ్చినప్పుడు ఒక్కసారి ఏమవుతుంది? అందరికీ కడబూర వినబడబోతుంది. ఫైనల్ ట్రంపెట్ అనేది, ఆ యొక్క బూర శబ్దం మనకు వినబడినప్పుడు ఏమవుతుందంట? మనం ఇక నిద్రించం, అంటే మృతి చెందం. ఒక్కసారిగా సిద్ధపడిన వాళ్ళందరూ కూడా ఎత్తబడతారు. ఆ బూర మోగగానే ఎవరైతే అప్పటి వరకు తమని తాము పరిశుద్ధంగా కాపాడుకుంటారో, లోక సంబంధమైన ఏ క్రియలు వారిని అంటకుండా పరిశుద్ధపరచుకుంటారో, ఎవరైతే ప్రార్థన ద్వారా మెలకువ కలిగి సిద్ధపడుతూ ఉంటారో, అటువంటి వారు రెప్పపాటున ఒక్కసారి పైకి లేపబడతారు. దేవుడు వాళ్ళు ఒక్కసారి తీసుకుని వెళ్తారు. వారి ఆత్మలు ఎత్తబడతాయి. తర్వాత విడవబడిన వాళ్ళ మీదకి మరి శ్రమల కాలం అనేది రాబోతుంది, వేదన కాలం అనేది రాబోతుంది. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఏ దినాల్లో ఉంటున్నాము అనేది, ఏ కాలంలో ఉంటున్నాము అనేది గుర్తు పెట్టుకోండి. సంభవాలన్నీ, మనకు వార్తలన్నీ వస్తున్నప్పుడు ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి కదా ఇవన్నీ అనేది మనం చదివి తెలుసుకోవాలి. అయ్యో, అక్కడేదో యుద్ధం జరగబోతుందంట, ఇక్కడేంతో కరువు వచ్చిందంట, ఆడంతో భూకంపం వచ్చిందంట, తెగులు రాబోతుందంట కాదు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి కదా, నేను సిద్ధపడుతున్నానా? రాకడకు సిద్ధపడుతున్నానా? ఇవన్నీ బైబిల్లో ఎందుకోసం రాయబడ్డాయి? పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాశారు? యేసయ్య రాబోతున్నాడు. ఆ రాకడికి నేను ఎలా సిద్ధపడ్డాను? ఏ విధంగా నేను సిద్ధపడుతున్నాను? నా కుటుంబము సిద్ధపడిందా? వాళ్ళు ఎత్తబడతారా, విడవబడతారా? విడవబడితే నా కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? మరి అట్టి సిద్ధపాటు నాకు, నా కుటుంబానికి కలగజేయడానికి నేనేం చేస్తున్నాను? నన్ను నేను సిద్ధపరచుకుంటున్నానా? నా కుటుంబాన్ని సిద్ధపరచుకుంటున్నానా? నేను మెలకువ కలిగి ఉన్నానా అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ లోకంలో మనము జీవించినంత కాలం మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తూనే ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేశాడు? తల్లి యొక్క బాధ్యతను గమనించి ఆమె పరిస్థితి చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పని యోహానికి అప్పగించాడు. కాబట్టి మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తూ మనం దేవుని రాకడకు సిద్ధపడాలి. మన కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడు కడబూర మ్రోగతదో మనకు తెలియడం లేదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ప్రతి సూచన చాలా స్పష్టంగా మనకు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు బైబిల్లో చెప్పిన సూచనలన్నీ కూడా చాలా స్పష్టంగా మనకు అందరికి అర్థమయ్యే విధంగా మరి న్యూస్లో, వార్తల్లో మనం వింటున్నాం. కాబట్టి ఇంతకంటే స్పష్టంగా ఇక ఎవరు మనకు తెలియచెప్పలేరు. యేసు ప్రభు ఏమైతే చెప్పాడో అవన్నీ మన కళ్ళ ముందు కనపడుతుంటే మనం ఏం చేయాలా? ఇది నిజము, దేవుడు తొందరలో రాబోతున్నాడు, దానికి నేను, నా కుటుంబము చాలా జాగ్రత్తగా సిద్ధపడాలి. చాలా జాగ్రత్తగా.
ఎందుకంటే కడబూర టైంలో మనం ఎత్తబడకపోతే తర్వాత వచ్చే పరిస్థితులు మనము భరించలేనటువంటి పరిస్థితులుగా ఉంటాయి. ఎందుకంటే అంత్యక్రీస్తు బయటపడతాడు, ఆ తర్వాత వాడి పరిపాలన ఉంటుంది. కాబట్టి ఆ దినాల్లో మనం ఉండకుండా దేవుడు పైకి తీసుకెళ్ళిపోవాలి. హల్లెలూయా. దానికి నీవు నీ కుటుంబము సిద్ధపడండి. హల్లెలూయా. అదే దానికంటే ముఖ్యంగా ఇప్పుడు మనము కరువు ఆగస్ట్ నెలలో మనం ఎదుర్కోబోతున్నాం. కానీ దానికి కూడా ప్రార్థన పూర్వకంగా జ్ఞానం కలిగి సిద్ధపడండి. తొందరలో ఇంకా స్పష్టమైనటువంటి న్యూస్లు ప్రతి పేపర్లో రాబోతున్నాయి దాని గురించి. ఇవన్నీ కూడా రాకడ సంభవాలు. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని కాపాడును గాక. ఆయన చిత్తంలో మనల్ని నడిపించి రక్షణ కలిగి ఎత్తబడే ఆ సంఘములో మనల్ని దేవుడు నిలబెట్టును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన మా నాయన, ఇదిగో తండ్రి నీ రాకడికి సూచనలు మీరు మీ శిష్యులతో తెలియపరిచారు. ఆ యొక్క సూచనలన్నీ కూడా చాలా స్పష్టంగా నెరవేరే కాలంలో మేము జీవిస్తున్నాం. చాలా స్పష్టంగా మా కళ్ళ ముందే జరుగుతున్నాయ్యా తండ్రి. ఇవి ఎంత స్పష్టంగా జరుగుతున్నప్పుడు అయినా మేము జ్ఞానం కలిగి ఇవన్నీ కూడా దేవుడు ఆల్రెడీ మాకు పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియపరిచాడు. కాబట్టి నేను నా రక్షణ కాపాడుకోవాలి, నేను నా కుటుంబాన్ని కాపాడాలి, మా రక్త సంబంధికులు నడిపించాలి. అలాగే నాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా మరి క్రీస్తు గురించి వాళ్ళకి తెలియపరిచి వారిని ప్రభు వైపు నడిపించేందుకు మరి నన్ను వాడుకోనైనా అంటూ మరి తండ్రి మేము సిద్ధపరచుకుంటూ ఇతరులను సిద్ధపరిచే అనుభవంలో మమ్మల్ని బలపరచమని నడిపించమని ఎదుర్కోబోయే అయినా ఎట్టి ఇబ్బందికరమైన పరిస్థితులైనా మాకు సహాయకుడిగా మీరు నిలబడి మమ్మల్ని తప్పించి కాచి కాపాడి అయినా తండ్రి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని ఈ విత్తబడిన వాక్యము అయినా మా అందరి జీవితాల్లో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.